హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. మన మాయను ఇలాగూ చూచుచు ఊరుకునేడలా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో అనుదినము ప్రసారం అవుతున్నటువంటి ఆత్మీయ కార్యక్రమమైనటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, యేసుక్రీస్తుల వారు హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, జీసస్ క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మారనాథ, షాలోమ్, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. దయచేసి మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనం ప్రార్థించాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గురించి రాయబడింది. అప్పుడే మారాడు. దమస్కు మార్గములో దైవికమైనటువంటి ఎన్కౌంటర్ జరిగింది, దైవిక దర్శనం జరిగింది, దైవికమైన తాకిడి జరిగింది. దాని ఫలితంగా అతడు ప్రార్థించడం ఆరంభించాడు. స్తోత్రం. ప్రార్థిస్తున్నటువంటి పౌలుని, ప్రార్థిస్తున్న సౌలు నేను గుర్తిస్తావు. కాబట్టి అతను కీడు చేసేవాడు కాదు, ఒకప్పుడు కీడు చేసేవాడు. దమస్కు మార్గములో నేను దర్శించాను. అతడు గుడ్డివాడుగా మారాడు. చూపు ఉంది కాబట్టి ఇంతకుముందు ఏదో రౌడీజం చేశాడు, గుండాయిజం చేశాడు, బలాత్కారం చేశాడు, వైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు చూపు పోయింది కనుక, చూపును నేను పోగొట్టాను కనుక, దేవుడు పోగొట్టాడు కనుక, దేవుడు అననీయతో చెప్పిన మాట, అతడు సైలెంట్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థించేవాళ్ళుగా, ప్రార్థన మన ఊపిరిగా ఉండాలి. ఇట్స్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ మనకెంత అవసరమో ప్రార్థన కూడా మనకెంతే అవసరం. మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన, వాక్య ధ్యానం మనకెంతైనా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. నేనేం మాట్లాడుకున్నామంటే, స్తోత్రం, తీసివేయబడిన రాయి ఎందుకు తీసివేయబడింది? రాయి తీసివేయబడుతుందని ఎవరు ఊహించలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన వచ్చాడు, సమాధి దగ్గర చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఏదో మంత్రోచ్చారణ చేస్తాడని, ఏదో జపతపాలు చేస్తాడని అనుకున్నారు అంతవరకే. కానీ ఏకంగా రావడం ఒక బోల్డ్ స్టెప్ వేసాడామా, రాయి దొల్లించండి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు ధైర్యంగా ఒక అడుగు మనం వేస్తే, ముందడుగు వేస్తే మన కొరకు దేవుడు ప్రజలందరూ విశ్వసించినట్లుగా గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. రాయి దొల్లించాలా వద్దా అనేటువంటి ఆలోచన అనే డైలమా యేసులో లేదు. దొల్లించాల్సిందే, తీసివేయాల్సిందే. సరే, మీరెవరు తీసేయకపోతే నేనే తీసేస్తానని ఆయన ముందుకు సాలేదు. 12 మంది శిష్యులు చెప్పలేదు, శిష్యులారా మీరే దొల్లించండి, మీరే పొర్లించండి అని అనలేదు. మీరు చూస్తున్నారు, వీక్షకులుగా, ప్రేక్షకులుగా ఉన్న మీరు ఈ అద్భుతంలో, ఈ దైవ కార్యక్రమంలో పాలు పంపులు పొందండి. యూ షుడ్ బి a partner in this miraculous work. దేవుని పనిలో దేవునితో భాగస్వాములు కావడం, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవుడు ఒక్కడే ఏదైనా చేయగలడు, మానవుడు ఒక్కడే ఏదీ చేయలేదు. కానీ మానవుడు దేవునితో కలిస్తే వాడు చేయగలడు. మానవుడు దేవునితో కలవాలి. వాడు ఒక్కడున్నప్పుడు ఏదో చేయాలని ప్రయత్నం చేసి విఫలమైపోతాడు. కానీ వాడు దేవునితో కలుసుకున్నాడు అనుకోండి, వెన్ ఎ మ్యాన్ మీట్స్ గాడ్ హీ బికమ్ పవర్ఫుల్. ఇది మ్యాన్కు ఉన్నటువంటి, మనిషికి ఉన్న పవర్ కాదు, గాడ్కున్న పవర్, దేవునికి ఉన్నటువంటి శక్తి. లోపల ఉన్నటువంటి ఒలీవ మొక్క బాగా ఫలిస్తుంది, అద్భుతం. బయట ఒక ఫలింపు లేనటువంటి ఒక ఒలీవ మొక్క ఉంది. అది ఎవరు నాటింది కాదు, ఏదో వచ్చేసింది. అడవి ఒలీవ మొక్క, వైల్డ్ ఒలీవ్. దానిలో పండ్లు అంత బాగాలేవు, దాని సారం బాగాలేదు, ఇది నూనె సరిగా ఇవ్వడం లేదు, తేడాలు ఉన్నాయి. అందుకని ఏం చేశాడంటే ఇప్పుడు దాన్ని కత్తిరించి దాంట్లో ఒక కొమ్మను తీసుకొచ్చి అంటుకట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి
అన్యజనుల్ని ఆత్మీయులతో, అన్యజనుల్ని క్రీస్తుతో అంటగట్టాలి అనే ఉద్దేశంతో లోకము నుంచి వేరు చేసి, బయట నుంచి వేరు చేసి, వెలుపల చీకటి నుంచి వేరు చేసి లోపలికి తీసుకొచ్చి అంటుకట్టేశాడు. ఒకవేళ దాని బుద్ధులు దీనికి అంటుతాయేమో అని ఆలోచించలేదు. అది కొమ్మ, ఇది మొక్క. స్తోత్రం. కాబట్టి కొమ్మ మొక్క ఉన్నప్పుడు కొమ్మది పెద్ద ప్రభావం ఏమి ఉండదు, మొక్కదే ప్రభావం లేదా చెట్టుదే ప్రభావం. ఇప్పుడు ఆయన అంటుకట్టాడు. ఆత్మ సంబంధంగా వేరు చేసి, ఆత్మ సంబంధంగా అంటుకట్టి, ఆత్మ సంబంధంగా కత్తిరించి, ఆత్మ సంబంధంగా ఫలాలు వస్తే స్వీకరించేది ఆయన. ఆయన మన పరమ తోటమాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మగ్దలేని మరియ యేసును తోటమాలి అనుకుంది. ఆయన ఆత్మ తోటమాలి, భౌతికమైన అక్షార్థమైన తోటమాలి కాదు. He is a gardener of our spirit. He is a God and gardener. స్తోత్రం. హల్లెలూయా. He is a husband man అన్నారు. ఆయన వ్యవసాయకుడు, ఆయన వ్యవసాయకుడు, ఆయన తోటమాలి, ఆయన ద్రాక్షావల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచిద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రాయి తీసివేయబడ్డం అనే దాని గురించి ఆలోచించాం. రాయి తీసివేయబడంలో ఉద్దేశం 4 ఉద్దేశాలు చెప్పుకున్నాం. అసలు ఎందుకు తీయబడింది? తీయాల్సిన అవసరం లేదు, కానీ తీశారు. తీసిన తర్వాత చేయరానిది మనం చేస్తే జరగరానిది జరుగుతుంది. పునరుత్థానం ఎవరు జరగదు అనుకున్నారు, జరిగింది. దేవుని కోసం తెగించి నువ్వు ఏదైనా చేసినప్పుడు దేవుడు కూడా నీకు ధారాళంగా ఏదైనా కార్యం చేయగలడు. ఆయన తెగించగలడు. భక్తుడే తెగించాడంటే దేవుడు తెగించలేడా? దేవుడికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవదూతలకో లేకపోతే ఇంకెవరికో మనుషులకు భయపడాల్సిన, మనుషులందరూ గ్రూపుకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడికి అందరూ భయపడాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. తీసివేయబడిన రాయి ఒకటి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మార్త యొక్క మాటను అలక్ష్యం చేయడం వలన, మార్త సిస్టర్ చెప్తుంది, మాటికి చెప్తుంది, గట్టిగా చెప్తుంది, అనగా లాజరు యొక్క వాసన భరించలేదట. ఆమె సొంత తమ్ముని యొక్క, సొంత సోదరుని యొక్క కంపు భరించలేదట. మావాడు మంచోడు, వ్యక్తి మంచోడండి, వ్యక్తిగతంగా మంచోడని చెప్పిండొచ్చు. కానీ భూస్థాపన చేసిన తర్వాత 5వ రోజు అతని గురించి అతను కంపు కొట్టును, అతడు వాసన కొడతాడు, గొబ్బండి అన్నట్టుగా. ఓ బ్యాడ్ స్మెల్ అండి, దుర్గంధం అండి, బద్బూ అండి అన్నట్టుగా మాట్లాడింది. వాళ్ళెవరూ అబ్జెక్షన్ చేయలేదు, కానీ ఆమె అబ్జెక్షన్ చేసింది. ఆ అభ్యంతరాన్ని అధిగమించడం ద్వారా అడ్డుబండ తొలగించబడింది. మార్త చెప్పింది వినాలా, యేసు చెప్పింది వినాలా? ఆ ఊరోళ్ళు మార్త చెప్పిందే వింటారు, యేసు చెప్పింది వినే అవకాశం లేదు. కానీ యేసు చెప్తున్నప్పుడు ఆ మాటలో ఏదో అధికారం, ఏదో సంథింగ్ డిఫరెంట్. హీఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడున్న అందరూ వంటి వాడు కాదు, ఇక్కడ 100 మంది ఉన్నప్పటికీ అందరికన్నా భిన్నమైన వాడిగా ఉన్నాడు ఈయన. హీఈస్ సంథింగ్ డిఫరెంట్. దట్స్ వై వీ షుడ్ బిలీవ్ హిమ్, వీ షుడ్ ఒబే హిమ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అలక్ష్యం చేయడం ద్వారా, రెండవది ఆయన మాట చొప్పున జరిగించడం ద్వారా. ఆయన మాట చొప్పున వలలు వేశారని కాదు, ఆయన మాట చొప్పున శ్రమ తీసుకున్నారు, ఆయన మాట చొప్పున రాయిని దొల్లించారు. ఎంత బలాన్ని వాళ్ళు వినియోగించారు. ఈ రాయిని దొల్లించి అలసిపోయి ఉండొచ్చు, ఈ రాయిని దొల్లించి వాళ్ళు చెమట పట్టి ఉండొచ్చు, కానీ వారు రాయి దొల్లించడం వేస్ట్ కాలేదు, వ్యర్థం కాలేదు. ప్రభు ఆజ్ఞాపించినట్టు నువ్వు చేస్తే అది ఎప్పుడు వ్యర్థం కాదు, అది వేస్ట్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ఆయన ఏదో ఒకటి చెప్తాడని మరి అనుకుంది. వాస్తవం ఆయన చెప్పాడు, ఇదో నీళ్లు పోయిండి అన్నాడు. ఏం చేయాలో నాకు తెలియదు, ఆయన్ని అడగండి. ఆయన ఏమని చెప్తే మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదని కాదు, చేయాలి మీరు. ఆమె వెళ్ళిపోయింది, పరిచారకులు ఉన్నారు. ఆమె మాట ప్రకారం
ఆయన మాట ప్రకారం, ఆమె మాట మొదటిది ప్రాథమికమైన, దాన్ని వదిలేద్దాం. ఆయన మాట చొప్పున రాతి భారాలు నింపారు. స్తోత్రం. వాళ్ళు మాటి మాటికి వెళ్తున్నారు, తెస్తున్నారు. నీళ్ళు ద్రాక్షారసం కాబోతున్నాయి. వెలుపల నీళ్లు లోపలికి వచ్చినప్పుడు ద్రాక్షారసమైనవి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. మనం ఆలోచిస్తున్న విషయం ఆయన మాట చొప్పున. మూడోది అవిశ్వాసము తొలగించబడ్డాన్ని బట్టి. మార్తలో గూడు కట్టుకున్నటువంటి అవిశ్వాసం, మార్తలో పేరుకుపోయినటువంటి అవిశ్వాసం, గుండె యొక్క నాళాల్లో లేకపోతే ఏమంటారు ఆ వాల్స్లో కొవ్వు పేరుకొని పోయినట్లుగా, ఈ ఆర్టరీస్ వెయిన్స్లో అనగా ధమనుల్లో సిరల్లో కొవ్వు పేరుకొని పోయినట్లుగా తినడం వల్ల కొవ్వు పేరుకొని పోయింది. ఆ పేరుకోపోయినటువంటి కొవ్వు రక్త ప్రసరణ ఆపుతుంది. గుండెకి అందాల్సినటువంటి రక్తాన్ని అందించడం లేకపోతుంది. దీనివల్ల ఇబ్బంది అయిపోయింది. గుండె పోటు వచ్చింది, గుండె ఆగిపోవడం వచ్చింది. ఇటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆమె యొక్క అవిశ్వాసము తొలగించబడింది. అనగా పేరుకోపోయిన దాన్ని, చెత్త పేరుకోపోయినట్టు పేరుకోపోయిన దాన్ని, వేస్ట్ పేరుకోపోయిన దాన్ని క్లీన్ చేశాడు. అవిశ్వాసము శుద్ధీకరించబడాలి, అవిశ్వాసము తొలగించబడాలి. మీ అవిశ్వాసమును బాగు చేయదును అని ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడు. అవిశ్వాసం పాపం, ఆ పాపం ఉండకూడదు. స్తోత్రం. దేవుడు చేస్తాడో లేదో, దేవుడు ఇస్తాడో లేదో, దేవుడు లేపుతాడో లేదో, దేవుడు వింటాడో లేదో, ఇది విశ్వాసం కాదు. అటు ఇటుగా మాట్లాడితే అవిశ్వాసమే. పక్కా దేవుడు చేస్తాడు అనేది విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, అవిశ్వాసము తొలగించబడితే అద్భుతము జరగాలని నిర్ణయించబడింది. He destined to do a miracle. That miracle was a predestination. ముందుగా నిర్ణయించబడింది. 4వ వచనంలో యేసు అది విని, ఒక సమాచారం విని, ఇదిగో మీకు బాగలేదంటున్నారు కదా, పలాని జబ్బుకి పలాని ట్యాబ్లెట్స్ వాడండి అని ట్యాబ్లెట్స్ సలహాలు సజెస్ట్ చేయలేదు. ఈ రోజుల్లో కొంతమంది సీనియర్ రోగులు కాబట్టి రోగాలు పొంది రోగాలు టైఫాయిడ్లో అవి ఇవి జబ్బులు వచ్చి అనుభవం వచ్చింది కాబట్టి పలానప్పుడు పలానా ట్యాబ్లెట్ వాడండి, మీరు కూడా ఇది వాడండి. ట్యాబ్లెట్స్ డాక్టర్ల కన్నా ఇప్పుడు పేషెంట్లకే, సీనియర్ పేషెంట్లకి ఎక్కువ తెలిసిపోయింది. యేసు ప్రభు మందులు సజెస్ట్ చేయలేదు, మంత్రాలు సజెస్ట్ చేయలేదు, ఆచారాలు సజెస్ట్ చేయలేదు. స్తోత్రం. రాయిని మాత్రం తొలగించమన్నాడు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. దేవుని కుమారుడికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. ఇద్దరికి మహిమ, దేవునికి దేవుని కుమారునికి మహిమ కలుగున్నట్లుగా. దేవుని కుమారుడు అక్కడున్నాడు. దేవుని కుమారుడు అంటే భౌతికమైనటువంటి దేవుడు. దేవుని కుమారుడు అంటే భూమి మీద ఉన్న దేవుడు. దేవుడు అంటున్నామంటే స్వర్గములో ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన శరీరము లేనటువంటి, భౌతికత లేనటువంటి దేవుడు. ఇద్దరు దేవుళ్ళని కాదు, మళ్ళీ ఇద్దరు దేవుళ్ళు అయితే మూడో దేవుడు ఏమయ్యాడు అని ప్రశ్నించవద్దు. దేవుడు ఒక్కడే. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, అద్భుతం జరగాలంటే అడ్డుబండలు, రాళ్ళు తీసివేయబడాలి. రండి, మన సమయం అయిపోయింది కనుక ఒక మాట చదువుకుందాం ఈ ఉదయకాల ధ్యానం కొరకు. మన ముందు ఇంకో 12 నిమిషాలు మాత్రం ఉంది. 12 నిమిషాల్లో మనం 4 విషయాలు ఆలోచించాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 48వ వచనం. మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరుకొండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుంటారని చెప్పిరి. మనము ఆయనను ఇలాగు చూచుచు, మనము ఈయనను ఇలాగు చూచుచు. ఊరకుండిన వాళ్ళు ఏదో ఊరుకుంటున్నాం అనుకుంటున్నారు, లేదు, వాళ్ళు ఊరుకోవడం లేదు. రెండోది, అందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారంటే ఇప్పుడు అందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచరు. నిత్య జీవన కొరకు నిర్ణయించబడిన వారు ఆయన్ని విశ్వసించారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో. మూడవదిగా, అప్పుడు రోమీయులు వస్తారు.
రోమీలు ఉన్నారు కదా, మళ్ళీ వచ్చేదేంటి? అనగా వాళ్ళు చెప్పినటువంటి 3 మాటలు వాళ్ళు ఊరుకుంటున్నట్టు చెప్పుకుంటారు, వాళ్ళు ఊరుకోవడం లేదు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. రెండోది అందరూ విశ్వసిస్తారని అందరూ విశ్వసించే అవకాశం లేదు. మూడోది రోమీలు వస్తారు, రోమీలు దేవుడు అనుమతించాడు, రోమీలు వారిని పరిపాలిస్తున్నారు కొంతకాలంగా. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. వాడుక భాష బైబిల్లోంచి కూడా ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 11:48. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను చదువుతున్నాను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, టీపీటీలోంచి నేను చదువుతున్నాను. 11:48. స్తోత్రం. ఇఫ్ వి అలౌ హిమ్ టు కంటిన్యూ లైక్ దిస్, మనము ఆయన ఇలా చేయడాన్ని అనుమతిస్తూ ఉంటే, ఎవ్రీవన్ విల్ బిలీవ్ ఇన్ హిమ్, అందరూ ఆయన్ని విశ్వసిస్తారు. అండ్ ద రోమన్స్ విల్ టేక్ యాక్షన్ అండ్ డెస్ట్రాయ్ బోత్ అవర్ కంట్రీ అండ్ అవర్ పీపుల్. అప్పుడు రోమీలు చర్య తీసుకుంటారు, రోమీలు యాక్షన్ తీసుకుంటారు, మన పాలకులు చర్య తీసుకుంటారు. అండ్ డెస్ట్రాయ్, మన దేశాన్ని మన ప్రజల్ని వాళ్ళు నాశనం చేస్తారు. నోట్స్లో యాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ అరామిక్, ద గ్రీక్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ అవర్ ప్లేస్, పొజిషన్ అండ్ అవర్ నేషన్. అవర్ ప్లేస్ కుడ్ రెఫర్ టు ద టెంపుల్. వారు మన స్థలాన్ని ఆక్రమించుకుంటారు, మన స్థలాన్ని, మన జనాన్ని. స్థలము జనము రెండింటిని ఆక్రమించుకునే అవకాశం ఉంది. స్థలము అంటున్నప్పుడు మన దేవాలయము అనే ఉద్దేశం ఉండొచ్చు. మన జనం అంటే వాళ్ళు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు అనగా 12 గోత్రాలు వాళ్ళు, అక్కడున్న వాళ్ళు. వాడుక భాష నుంచి కూడా చదువుకుందాం. యోహాను సువార్త 11:48. అతన్ని ఈ విధంగా వదిలివేస్తే, అతన్ని ఈ విధంగా వదిలివేస్తే, ఈజీ వర్షన్లో, ప్రతి ఒక్కడు, టీపీటీ తర్జుమాలో ఆయన్ని మనం ఇలాగా, ఆయన ఇలా చేస్తూ ఉండడానికి మనం అనుమతిస్తూ ఉంటే, ప్రతి ఒక్కడు అతని శిష్యుడు అవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని, మందిరాన్ని అనే వాడుక భాషలో మనకు కనిపించింది, మన నాశనం చేస్తారు అని అన్నారు. చాలండి. 48 వచ్చి, ఇఫ్ వి జస్ట్ లీవ్ హిమ్ అలోన్, ఇలాగా ఆయన్ని ఒంటరిగా మనం ఇలా వదిలిపెడితే, ఆయన అనుమతిస్తే, మనం ఊరుకుంటే, లేదు అంటే మనం ఆయనను ఇలాగూ ఇలాగూ చూడకూడదు. మనం ఆయన్ని వేరొక విధంగా చూడాలి, ఆయన్ని సైలెంట్గా చూడాలి, ఆయన్ని వైలెంట్గా చూడకూడదు. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యం చదివి భక్తుల్లాగా వెళ్ళిపోవాలి అంతవరకే, కానీ అలా చూడాలి. కానీ వచ్చి బల్లలు పడదోసి, కొరడాలు చేసి, తరిమి వేసి, ఇలా చేసే వైలెంట్ జీసస్ని మనం చూడకూడదు, సైలెంట్ జీసస్ని చూడాలి. ఈ రోజుల్లో కూడా ఎవరైనా వైలెంట్గా ఉంటే, ఎవరైనా పాటలు పాడితే కొంతమంది నచ్చదు, ఎవరైనా ప్రసంగం చేస్తే కొంతమంది నచ్చదు, ఎవరైనా పరిచయం చేస్తే నచ్చదు, ఎవరైనా ఇస్తే నచ్చవు. వాళ్ళని అలాగ చూడడం వాళ్ళకి ఇష్టం లేదు, యేసును అలాగో చూడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది టూ మచ్ అయిపోయాడు. ఆయన చాలా రేగిపోతున్నాడు, రెచ్చిపోతున్నాడు. ఆయన స్టాప్ చేయాలి. ఆయన చేసే మాటలు ఇప్పటికీ ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఆ బెతస్దా కోనేరు దగ్గర మన మతం దెబ్బతినింది. కానా వివాహంలో మన మతానికి దెబ్బ తగిలింది. అంతేకాకుండా సిలోయము కోనేటి దగ్గరికి, అక్కడ కూడా మన మతానికి దెబ్బ, మన మతం మీద చావు దెబ్బలు కొట్టాడు. ఇప్పటికే 3 చావు దెబ్బలు, ఇది 4వ చావు దెబ్బ. ఎందుకు, ఎంతకాలం ఇలా జరుగుతుంది? ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు. ఏంటిదంతా? ఆ రోజు ఆ స్త్రీని దేవాలయంలో ఆమెను ఫ్రీగా వదిలేశాడు, రాయి వేయనివ్వలేదు, రాయి పండివ్వలేదు. ఇలాగైతే లాభం లేదండి. ఇంచుమించు 5 సార్లు ఇప్పటి వరకు మనకు చావు దెబ్బ కొట్టాడు, మన మీద అటాక్ చేశాడు, మన మీద దాడి చేశాడు, మన మీద దండయాత్ర చేశాడు. ఇఫ్ వి జస్ట్ లీవ్ జీసస్ అలోన్, ఇఫ్ వి జస్ట్ లీవ్ దిస్ ప్రీచర్ ఆర్ అబాయ్ అలోన్, ఎవ్రీవన్ విల్ బిలీవ్ ఇన్ హిమ్. ఎవ్రీవన్ అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మరుగా. అందరూ నమ్మినా మీరు నమ్మనే అవకాశం లేదు కదా. ఎవ్రీవన్ విల్ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ద రోమన్స్ వచ్చేస్తారు, విల్ ఆక్యుపై ఆర్ టేక్ బోత్ అవర్ ప్లేస్ అండ్ అవర్ నేషన్. ఇది వాళ్ళ బాధ. మన దేశాన్ని రోమీయుల చేతిలో పోకుండా కాపాడాలి అంటే యేసుకు అడ్డుకట్ట వేయాలి, యేసును అడ్డుకోవాలి, యేసును నిలవరించాలి, యేసు యొక్క దుడుకుతనానికి స్పీడ్ బ్రేకర్లుగా మారాలి. అది వాళ్ళ యొక్క ఆలోచన. మనము ఊరుకుండిన ఎడల, అనగా వాళ్ళు చెప్తున్నట్టు మాట, ఎవరళ్ళు? 47 వచనంలో, కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభను కూర్చి, అనగా సన్హెద్రిన్ సభ గ్యాదర్ అయిపోయి ఒక అత్యవసరటువంటి సమావేశం జరిగింది.
ఓ ప్రెస్ మీట్ జరిగింది అనుకోవచ్చు. మనం ఏమి చేస్తున్నాము, ఈ మనుషుడు అనేక మంది సూచక్రియలు చేస్తున్నాడే, సూచక్రియలు చేయడం నువ్వు ఎలా అడ్డుకోగలవు? స్వర్గం సహాయంతో చేస్తున్నప్పుడు శత్రు సమూహం ఏం అడ్డుకోగలదు? ఆయన అపవాది సహాయంతో చేసింటే మీరు అడ్డుకోగలరేమో, కానీ సృష్టికర్త సహాయంతో ఆయన చేస్తున్నప్పుడు, పంపిన వారి సహాయంతో చేస్తున్నప్పుడు ఎవరు అడ్డుకోలేరు. యేసుని ఎవరు అడ్డుకోలేకపోయారు. యేసు యొక్క పునరుత్థానాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు. యేసు యొక్క బోధనలు ఎవరు అడ్డుకోలేకపోయారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లో ఊరకుండకుడి. డోంట్ బి సైలెంట్, డోంట్ బి క్వైట్. మనం ఊరుకుంటున్నాం, కానీ ఇక నుంచి ఉద్యమం ఆరంభించాలి. ఇక నుంచి ఏ మూమెంట్ అగైన్స్ట్ జీసస్. యేసుకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం ఆరంభించాలి. మూమెంట్ అగైన్స్ట్ జీసస్, అది వాళ్ళ యొక్క ఉద్యమం. యేసుకు వ్యతిరేకంగా యేసును అడ్డుకోవాలని, యేసు యొక్క ప్రగతిని అడ్డుకోవాలని, యేసు యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని, యేసు యొక్క విస్తీర్ణతను లేకపోతే ఆయన యొక్క ఎక్స్పాన్షన్ని అడ్డుకోవాలని ఆయన సూచక్రియలు అడ్డుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. యేసును అడ్డుకోలేరు ఎవరు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఊరకుండకుడి. కానీ వాక్యం చెప్తుంది ఊరుకోండి. వాళ్ళ ధర్మశాస్త్రం, వాళ్ళ పితరుడైన దావీదు చెప్పిన విషయం, ఊరుకొండుడి, ఊరక నిలిచి ఉండడి, నేనే దేవుడిని తెలుసుకోండి. యెహోషువ చెప్పాడు, మీరు ఊరుకోండి. కీప్ క్వైట్, బీ సైలెంట్, కూల్. స్తోత్రం. యేసు లేదా దేవుడు చెప్తుంది ఊరుకోండి అని చెప్తే వీళ్ళేమో ఊరుకోవద్దు అంటున్నారు. ఊరుకోవాలా, ఊరుకోవద్దా? ఊరుకోవాల్సిన సమయం ఉంది, ఊరుకోకుండా ఉండాల్సిన సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయను. నా శిష్యులు ఊరుకుంటే, నా శిష్యులు ఊరుకోరు, నేను ఊరుకోను. నేను ప్రసంగించకుండా నేను ఊరుకోకుండా ఉండలేను. వీళ్ళు పాడకుండా, పొగడకుండా, కేకలు వేయకుండా ఊరకొనలేరు. వాళ్ళు ఊరుకోకుండా ఉంటారు. వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఊరకుండిన ఎడల, మనము ఊరకుండిన ఎడల, ప్రధాన యాజకులమైన మనం, పరిచయులమైన మనం, సన్హెద్రిన్ సభ అనేది ఊరుకుంటే మనకు నష్టం, మనకు డేంజర్. అందుకని ఊరుకోకుండా వాళ్ళు చేసిన పనులు, 4 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 53వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచిస్తుండిరి. ఏ దినము నుండి? లాజరును లేపినటువంటి దినము నుండి. ఆ తర్వాత 4 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత అని కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దినము నుండి వారు ఆయన్ను చంపనాలోచించుచుండ్రి. ఆయన చంపుతారా మీరు? ఆయన లాజరును బ్రతికిస్తే, లాజరును బ్రతికించిన ఆయన్ని ఇంకొక ఆయన బతికించలేడా? ఆయన పంపిన వాడు బతికించలేడా? ఆయన ఏం విత్తాడో అదే అతను కోసుకోడా? అనగా ఆయన పునరుత్థానాన్ని విత్తినప్పుడు పునరుత్థానాన్ని ఎందుకు కోసుకోలేడు? చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోయారు? ఆయన మనం చంపడం వల్ల ప్రయోజనం లేదండి. ఆయన్ని చంపితే దేవుడు ఆయన్ని, మీరు జీవాధిపతిని చంపితే దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపాడు. ఆయన పేరు జీవాధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. స్తోత్రం, హల్లెలూయా. జీవమునకు కర్త, ఆథర్ ఆఫ్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వాళ్ళు ఊరుకోకుండా ప్రణాళికలు వేశారు, ప్లాన్ చేశారు, కుట్ర బన్నారు, కుతంత్రం బన్నారు. వాళ్ళ తంత్రాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 56వ వచనం. 11వ అధ్యాయం 56వ వచనం. వారు యేసును వెదుకుచు దేవాలయములో నిలబడి మీకేమి తోచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. మీకు తోచేది ఏంట్రా బాబు? ఎవరికి ఏం తోస్తే మీకేంటి? అసలు విషయం ఏంటి చెప్పండి. మీకేమితో ఆయన పండుగకి రాడేమో, వస్తాడేమో అని ఒకరితో వస్తాడు రాడని ఇలా ఆర్గ్యుమెంట్లు యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా కనిపించాయి. రెండో విషయము, ఆయన గురించి ప్రశ్నించారు వాళ్ళు. ఒకటి ప్రణాళిక వేశారు, రెండోది ప్రశ్నించారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 57వ వచనం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికేమి తెలిసిన ఎడల తాము ఆయన పట్టుకొనగలుగునట్టు, ఆయనను పట్టుకొనగలుగునట్లు
తెలియజేయాలని ఆజ్ఞాపించి ఉండేది. ఫర్ ద లీడింగ్ ప్రీస్ట్ అండ్ ద ఫారిసీస్, హై ప్రీస్టులు కాదు, ప్రీస్ట్, లీడింగ్ ప్రీస్ట్ అండ్ ద ఫారిసీస్ హ్యాడ్ గివెన్ ఆర్డర్స్ దట్ దే బీ ఇన్ఫార్మ్డ్ ఇమీడియట్లీ ఇఫ్ ఎనీవన్ సా జీసస్ సో దే కుడ్ సీజ్ అండ్ అరెస్ట్ హిమ్. పట్టుకొనగలుగుతారేమో అని ఆలోచించారు. ఒకటి ప్రణాళిక వేశారు, రెండోది ఆయన గురించి ప్రశ్నించారు, మూడోది పట్టుకోగలుగుతారేమో అని నమ్మారు. దే బిలీవ్ దట్ దే వుడ్ సీజ్ హిమ్, దే వుడ్ అరెస్ట్ హిమ్. ఆయన బంధిస్తాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో పెడతాం, స్తోత్రం, ఆయన ఖైదీగా చేస్తాం. అది వాళ్ళ ఆలోచన. ఆయన్ని పట్టుకోగలరు అనుకుంటున్నారు. దేవుని సమయం రాకుండా ఆయన ఎవరి చేతికి అప్పగించబడడు. పెద్దానికి సమయం ఉంది. స్తోత్రం. వాళ్ళ సమయంలో కాదు, దేవుని సమయంలో జరుగుతుంది. వాడుక భాషలో చదువుకుందాం. 11వ అధ్యాయం 27వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ప్రధాన యాజకుల పరిచయం ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసినట్లా తాము అనగా వారు ఆయనను పట్టుకొనగలుగుటకు ప్రధాన యాజకులు పరిసయ్యులు యేసు ఎక్కడనున్న విషయం తెలిసిన వాడు వెంటనే తమకు తెలియజేయాలని ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశం. యేసును బంధించాలని. ఆయన బంధించలేరు. ఆయన బంధించాలనుకున్న వాళ్ళు బంధించబడ్డారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవచ్చు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు, పరిసయ్యులు అంటున్నప్పుడు పరిసయ్యులు మాత్రం సద్దూకయ్యులు లేరు, యాజకులు లేరు అక్కడ. ఒకరితోనొకరు ఇలా చెప్పుకున్నాం, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం. మనం ప్రయత్నం చేశాం, రాత్రంతా ప్రయత్నం చేశాం, రాత్రంతా వాళ్ళని విసిరాం, రాత్రంతా ఏదో చేసాం, ఏదో కలబెట్టాం, ఏదో చేసాం, బట్ నథింగ్ హ్యాపెన్. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైన చూడండి. ఇదిగో లోకము ఆయన వెంట, లోకము ఒక్క మనిషి వెంట, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనబడినటువంటి వ్యక్తి వెంట, లోకము ఆయన వెంట, లోకములో అనేకులు ఆయన వెంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయిందని చెప్పుకుండ్రి, స్తోత్రం, హల్లెలూయా. మూడోది ప్రయత్నం చేశారు వాళ్ళు, స్తోత్రం. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. వారు ప్రణాళిక వేశారు, బాగానే ఉంది. వాళ్ళు ప్రశ్నించారు, బాగానే ఉంది. అంతేకాకుండా వాళ్ళు పట్టుకోగలిగారని నమ్మారు, కానీ పట్టుకోలేరు అనే సంగతి తర్వాత తెలుసుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనము ఊరుకోకుండా రెచ్చిపోయి రేగిపోయి పరిసయ్యులు శాస్త్రులాగా పరాజయం పొందేవాళ్ళలాగా, లేకపోతే ఆ పరిసయ్యులు యాజకుల్లాగా పరాజయం పొందేవాళ్ళలాగా ఉండకూడదు. ఊరుకుందాం, ఊరక నిలుచుందాం. దేవుని స్తోత్రం. ఊరకుండుడే అని చెప్పిన ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అటు అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.